అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరి సండే కదండి, ఇంకో చికెన్ కర్రీ చేద్దామని తయారవుతున్నాను. అది బ్రాయిలర్ కాదండి, ఫారం కోడ్ చికెన్ తెచ్చాడు మా అబ్బాయి. చేస్తున్నానండి. రాగి సంగటిని చికెన్ పులుసు చేద్దామనండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను. కాగిన తర్వాత ఆయిల్ పోసుకున్నాము. ఇదిగోండి ఆయిల్ పోసాం కదండి, ఇటెక్కుతుంది. కొన్ని మసాలాలు వేస్తున్నాండి. లవంగాలు 3, ఈ పువ్వు 1, పలవాకు, కాయ ఎన్నో కదండి, కొంచెం 2 మిరియాలు. ఈ కారం పొడి ఎందుకంటే అండి రాగి సంగటిలో బాగుంటుంది. అది నాటుకోళ్ళే ఉంటుంది అన్నమాట. మా అబ్బాయి పొద్దున 1 కేజీ తీసుకొచ్చాడు. అందుకు సరే చేద్దామని లేట్ అయిపోయిందండి. ఇంకోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి కుక్కర్ పెట్టేది కదండి, అయిపోతుంది. మీరు అందరూ ఈరోజు సండే కదండి, చికెన్లు, మటన్లు, రొయ్యలు అందరూ కర్రీ చేసుకుని వస్తారు. వేగనిద్దాం. ఇందులోని కొంచెం పసుపు వేసుకుందాం. మనం కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు, ఒక పెద్ద స్పూన్ తోటి సాల్ట్ వేసాను. ఇది కుక్కర్ పెట్టేసుకుని 4-5 విజిల్స్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఉల్లిపాయ వేస్తుందండి. టమాటా ముక్క కూడా వేసేసుకుందాం అండి. ఇదిగోండి చికెను కేజీ తెచ్చాడు. నాటుకోళ్ళ ఉంటుందండి. అప్పుడప్పుడు రాగి సంగటి చేసినప్పుడు తెప్పించుకుంటాం అన్నమాట అండి. బాగా కొంచెం మూత పెడదామండి. కలుపుకొని చేసుకుందామండి. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి. 2 స్పూన్లు వేస్తానండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకుంటే కాసేపు మొదటి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మొత్తం ఉల్లిపాయలకి టమాటాలకి పట్టిలా కాసేపు ఉడకనిద్దామండి. తర్వాత చికెన్ వేసుకున్నాం. ఒకసారి మూత తీసుకుని చికెన్లో కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ వేసి కొంతసేపు దాన్ని బాగా కలుపుకుని చికెన్ వేసేస్తున్నానండి. ఇది కాసేపు లాగా కలుపుకొని మొత్తం చికెన్ పట్టిలాగా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాసేపు వేపుకొని కొంచెం మూత పెట్టుకుందాం. రాగి సంగటి కూడా మరి మీరు అందరూ కొంచెం రైస్తో చేసుకుంటారు. మేమైతే అలా చేసుకోండి. గోధుమలోకి ఉంటుంది కదండి, అది ఆ నూకతో చేస్తానన్నమాట. మా ఇంట్లో అంటే మా అబ్బాయి నేనే తింటామండి. ఎవరు తింటారని మా నాన్నగారు గట్టని కొంచెం చేయమంటున్నాడో చేస్తాను. రైస్ చేసేసాను. కొద్దిసేపు మూత పెట్టుకున్నాను. ఒకసారి కలుపుకొని కలుపుకుంటున్నామండి.
అంటే మూత పెట్టి కన్నా ముందు ఇలా ఎక్కువసేపు ఇలాగా కలుపుకొని అప్పుడు మనం ఇందులోని వేసుకున్నాం. రోజు ఆలస్యం అయిపోయిందండి మాకు. చర్చికి పొద్దున్నే 9 గంటలకు వెళ్ళిపోవాలి. రైస్ చేసేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు చర్చి నుంచి వచ్చేటప్పుడు 1 అయిపోయింది. పర్లేదండి, కాసేపు ఆలస్యం అవుతుంది అంతే. ఏమవుతుంది, ఉడకనిద్దామండి కాసేపు. మీకు కలుపుకున్నాం. ఇలా వస్తున్నా కలుపుకోవాలండి. విజిల్స్ కూడా ఎక్కువ రావాలండి. ఫారం కూడా కదండి. ఇది పలచగా పులుసులా పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం మంది ఎక్కువ టమాటాలు వేసుకుంటారండి. అలా పలచగా వస్తుందని రాగి సంగట్లోని. ఏమో ఇప్పుడు మళ్ళీ ఏమంటాడో మా అబ్బాయి, డేట్ అయిపోయింది వద్దంటాడో మరి చేస్తానంటున్నాను. అయితే మీకు ఇంకో రోజు చూపిస్తాను. మొత్తానికి వేళ అడుగుతుందండి. ముక్కకు బాగా అల్లం వెల్లుల్లి పేస్టు పట్టాలండి. కారం కూడా కదండి పట్టి. విజిల్స్ కూడా ఎక్కువ వేసుకుంటే నాటుకోడిలో ఉంటుందండి. దీన్ని వండుకునే విధానంలో వండుకుంటే నాటుకోడిలో ఉంటుంది. ఇంకా వేళ నేను కంగారుగానే వండేస్తున్నాను. టైం అయిపోయిందండి మా నాన్నగారికి నదిని, అందుకు కంగారుగానే వండేస్తున్నాను. ఉడికింది కదండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం కూడా ఎక్కువ వేసుకోవాలండి. 2 స్పూన్లు వేద్దామండి. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకొక అర స్పూన్ వేస్తానండి. వేస్తానండి. ఇందులో జీలకర్ర ధనియాలు చేసుకున్నది ఉంది కదండి, వేద్దామండి. ఇంకోండి 2 స్పూన్లు వేస్తాను. ఇది ధనియాలు జీలకర్ర పొడి చేసుకున్నదండి ఇంట్లోది. ఈ కారం వేసాం కదండి, బాగా కలిపనిచ్చి బాగా కలిపిన తర్వాత గరం మసాలా కూడా పొడి వేసేసుకుని వేస్తాం కదండి. చికెన్ మసాలా కూడా వేసేస్తున్నానండి. బాగా కలుపుకొని మనం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం. 4-5 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. ఇది కూడా వేసేమంటున్నాడు, గరం మసాలా కూడా అయిపోతుంది. బాగుంటే మా అబ్బాయి కొంచెం ఎక్కువ వేసేయమంటాడండి. కొంచెం వేస్తానండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అంతా పొడి కదండి, కొంచెం వేసేయండి. ఇది కూడా బాగా కలిపి మళ్ళీ ఆయిల్ వచ్చేస్తుంది కదండి. ఆయిల్ వచ్చేలా ఉడికిన తర్వాత మనం ఈ మొక్కలు ముగిలిదాకా వాటర్ వేసేసుకుందామండి. అండి ఉడుకుతుంది కదండి, ఆయిల్ వస్తుందండి. ఇంకో వాటర్ వేసుకుందాం. ఉడుకుతూ ఉంది. ఇప్పుడు వాటర్ వేసుకున్నాండి. మొక్క ముడిగి వరకు వేసుకుంటే అండి వేస్తాను కదండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేద్దాం.
కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం పెట్టుకున్నాను, తర్వాత దింపి ముందు వేసుకున్నాను. వేసుకుని కొంచెం ఉప్పు చూస్తానండి, కొంచెం ఉప్పు వేద్దామండి. కొంచెం ఉప్పు వేసేసి కుక్కర్ మూత తర్వాత చూసుకుందాం అండి. పెట్టేద్దామండి. కుక్కర్ పెట్టేసాం కదండి. విజిల్స్ 2-4 విజిల్స్ వచ్చాక అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. వేసుకున్నాక తీసి చూపిస్తాను. కుక్కర్ విజిల్స్ వచ్చినాయి కదండి, ఈసారి తీసి చూసుకున్నాను. ఇదిగోండి శుభ్రంగా ఆయిల్ ఎలా వచ్చిందో చూసారండి, శుభ్రంగా ఉడికిపోయిందండి. ఇలా వండుకోవాలన్నమాట. కారం కోడి దాన్ని వండుకుని విధానంగా వండుకుంటే ఇది కూడా నాటుకోడిలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఉప్పు చూసుకున్నామండి, ఇందాక సరిపడా వేసాను అనుకుంటున్నాను. సరిపోయిందండి. ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసుకుని మా అబ్బాయి వద్దంటున్నాడులేండి, వేరే రోజు చూపిస్తాను మీకు, లేట్ అయిపోయిందని. మొత్తం ఇలా ఇలా ఉండాలి. టమాటాలు వేసుకున్నాం కదండి, 2 టమాటాలు వేసుకుంటే ఇలాగ కొంచెం పులుసులా వస్తుంది. ఇది రాగి ముద్దకు చాలా బాగుంటుందండి. వండుదాం అనుకున్నాను, మరి లేట్ అయిపోయిందండి. మా నాన్నగారు అది ఇంకా పాపం భోజనం చేయలేదు, ఆలస్యం అయిపోతుంది కదండి. ఇంకో రోజు వండి చూపిస్తాను. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. చికెన్ కర్రీ ఎలా ఉందో మరి నా వీడియోస్ ఫాలో అవుతున్నారు కదండి, దాన్ని చూసి మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ గట్టిగా కొట్టండి. మళ్ళీ రేపు రాగి సంగటితో మళ్ళీ మీ ముందుకు వస్తాను.